హలో అండి, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అయితే ఈరోజు నవంబర్ 26వ తారీఖు రాజ్యాంగ దినోత్సవం అని అంటారు. అయితే ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడానికి అద్దవీడు మండలం పెద్దగనుకూరు పంచాయతీలో మనము ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నాం. దీనికి అధ్యక్షత వహించినటువంటి పంచాయతీ సెక్రటరీ మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్టాఫ్, అంగన్వాడీ స్కూల్ పిల్లలు, అంగన్వాడీ మేడం గారు, ఆయమ్మ గారు వీరందరూ సహకరించారు. అదేవిధంగా ప్రజలు కూడా సహకరించి ఇందులో ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొన్నారు. ఇప్పుడు మేడం గారు మాట్లాడుతున్నారు. మాటలు మనం విందాం. దేశ పరిస్థితులకు అనుగుణంగా మన దేశంలో ఎన్నో కులాలు, మతాలు, సామాజిక భేదాలు, ఆర్థిక భేదాలు అన్నీ ఉన్నాయి. దానికి అనుగుణంగా అందరూ సమానత్వం సాధించాలి అంటే దానికి అనుగుణంగా రాజ్యాంగం కూడా రూపొందించాలి. మనకు 2 సంవత్సరాల 1410 రోజులు రాజ్యాంగం రచించారు. ఎలా అన్ని రోజులు పెట్టిందంటే మన దేశానికి అనుగుణంగా రచించాలంటే అన్ని దేశాల రాజ్యాంగాన్ని పరిశీలించారు. వాటిలో మన దేశానికి అనుకూలమైన ఏవైతే ఉంటాయో వాటిని తీసుకుని రాజ్యాంగం రూపొందించి ఈ రోజు ఫస్ట్ అనమాట నవంబర్ 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ మనము జనవరి 26 ఉంటాం. కానీ ఫస్ట్ మనకు ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ సంబంధించి కానీ పౌర విధులు, మన విధులు, హక్కులు ఇవన్నీ కూడా ఫస్ట్ మనకు నవంబర్ 26 అమల్లోకి వచ్చినాయి. మిగతా పూర్తి రాజ్యాంగం అమల్లోకి వచ్చి నవంబర్ 26 1950. కానీ నవంబర్ 26వ తారీఖు మనం అందుకే రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. అధికారికంగా కాదు, ఫస్ట్ అమల్లో వచ్చింది. పూర్తిగా వచ్చింది. అన్ని అంశాలు మనకు అమల్లో తీసుకొచ్చింది మాత్రం జనవరి 26. ఫస్ట్ మనం ఎలక్షన్స్ ముందు మనకి ఏ ఎలక్షన్ సంబంధించిన అన్ని రకాల ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం 1949 నవంబర్ 26వ తారీఖున అడాప్ట్ చేశారు. అప్పుడు అంతవరకు మనకు రాజ్యాంగం అంటే ఏం లేదు. మనకు ఒక 1935 యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ని మనం దాన్ని బట్టి మనము మన రాజ్యాంగాన్ని, మన యొక్క భారతదేశాన్ని పరిపాలించుకున్నాం. 1935, 1919, 1909 అనే యాక్ట్స్, రిప్స్ యాక్ట్స్ అని కొన్ని యాక్ట్స్ ఉన్నాయి. ఆ యాక్ట్స్ అనేవి బ్రిటన్ వాళ్ళు మనకు అవి ప్రతిపాదించారు. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు జవహర్లాల్ నెహ్రూ గారు, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ కలిసి ఒక డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ డ్రాఫ్టింగ్ కమిటీ ఏంటంటే రాజ్యాంగ ముసాయిదా కమిటీ అనే దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దానికి చైర్మన్. దాంతోపాటు దాదాపు 19 మంది సభ్యులందరూ కలిసి అనేక దేశాలు తిరిగి మన ఒక బుక్ని తయారు చేశారు. ఆ బుక్ పేరే భారత రాజ్యాంగం. అది మనకు 1949 నవంబర్ 26వ తారీఖున అడాప్ట్ చేసి జనవరి 26, 1950 తారీఖున దాన్ని రాజ్యాంగ దినోత్సవంగా ఏర్పాటు చేశారు. దాన్నే గణతంత్ర దినోత్సవం అని కూడా అంటారు. అయితే మొదటి భాగంలో, రాజ్యాంగంలో మొదటి భాగంలో పీఠిక అనే ఒక భాగం ఉంటుంది. ఆ పీఠిక అనేది సింబల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటారు. అందులోనే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనేసి చాలా పదాలు ఉన్నాయి. ఆ పదాలు మనము నేర్చుకుంటే సోదర భావం అనేది మనము ఎలా రూపొందించాలి అనే పదాలు మన ముందుకు వచ్చారు. అయితే ఇప్పుడు మనం పీఠిక నేర్చుకుందాం. అందరూ ప్రతిజ్ఞలాగా చేపెట్టండి. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ఆరాధనలో స్వాతంత్రాన్ని, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రతత్వాన్ని పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకొని శాసనంగా
రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ గంటని గట్టి కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.